రీసెంట్ గా నాన్ వేషన్ అన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కనీసం దానికి క్షమాపణలు కాకుండా అగైన్ మళ్ళీ భారతదేశాన్ని నిందిస్తూ చెప్పిస్తూ ఉన్నాడు. ఏమంటారు మీరు? సో వాస్తవానికి నాన్ వేషన్ అనేటోడు అసలు వాడి అంటే వాడు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా లేకుండా మాట్లాడుతున్నాడా అర్థం కావట్లేదు. వాడి మైండ్ అసలు మోకాళ్ళలో ఉందో అరికాళ్ళలో ఉందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇండియన్ అనే విషయం అయితే మర్చిపోతున్నాడు. వాడు ఇండియా నుండే కదా, మనందరం కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఇండియా నుండి ఇంతమంది ఫాలో చేస్తున్నాయి కదా, మనకంత పేరు ప్రఖ్యాతులు అంటే ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడంటే మనం ఇచ్చిన భిక్షనే కదా అది, మనం లేని వాడు ఎక్కడిది. సో ఒకసారి భారతదేశం ఇట్టే ముందు భారతీయ ప్రజలందరూ కూడా ఆదరిస్తేనే ఆ స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఒకటే ఒక ధైర్యం, ఎందుకనంటే నేను ఇండియాకు రాను, నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు అలాంటి వానికి పేరెంట్స్, తల్లిదండ్రులు, అమ్మా నాన్న, అక్క చెల్లె అలాంటివి ఏం గుర్తురావండి. మనకి అలాంటి ఏం గుర్తురావు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోనే చెప్తున్నాడు, నాకు 6 కోట్ల రూపాయలు నా దగ్గర, నేను రాను, నాకు అవసరం లేదని అంటున్నాడు. సో వాడు ఏంటంటే టోటల్ కూడా వాడి మైండ్ అంతా కూడా అని మనీ మైండ్ సెట్. ఇప్పుడు ఫ్యామిలీ అన్నట్టు మీరు అన్నట్టు ఆయన పెళ్లి చేసుకోవాలన్నా కూడా వాడు చాలా వీడియోస్లలో పెడుతున్నారు. వాడికి ఏంటి రోజు ఒకరు, వాడికి అవసరం లేదు కదా ఇండియా తోటికి. ఇప్పుడు వాడు అత్తగారింటికి వెళ్ళిపోయినట్టు అయింది. వాడికి ఇండియాకు మనకి రుణం నేర్పిందండి. ఇప్పుడు అన్ని డబ్బులు సంపాదించాలన్నా కూడా ఇండియన్సే కదన్నా. ఇప్పుడు ఆ తెలుగు కంటెంట్ అంతా చూసేది మన తెలుగు వాళ్ళే మాక్సిమం. సో వీళ్ళందరి సపోర్ట్ తోనే ఆయన అంత ఎదిగి ఇప్పుడు మనందరినీ నిందించడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మూర్ఖునికి ఏం తెలుసు అండి. ఇప్పుడు మీరు అన్నట్టు అందుకే చాలా మంది కూడా ఇప్పటికి 2 లక్షల నుండి 3 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఇంకా కూడా చాలా మంది చేస్తారు. సో తప్పకుండా అందరూ కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు నిజంగా వాళ్ళు ఇండియన్స్ లా భావిస్తే ఈ దేశానికి ఏమైనా చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళని అన్ఫాలో చేయండి. మీరు చేయాల్సింది ఈ దేశానికి ఏం లేదండి, ఒక అన్ఫాలో చేయండి. ఇండియన్స్ లో ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ దేశం కోసం ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఇలాంటి నీచులను అన్ఫాలో చేయండి. అంటే ఇప్పుడు నాన్ వేషన్ అన్న ఇప్పుడు గరికపాటి గారిని అండ్ శివాజీ గారిని ప్రతి ఒక్కరిని కూడా నిందించాడు. అండ్ ఎవరు చిన్నపిల్లలు కూడా చూడరా అని బూతులో అలా మాట్లాడాడు. సో ఏంటంటారు ఆయన ధైర్యం ఏంటి? వాళ్ళని ఇప్పటికి కూడా క్షమాపణలు కాదు, నేను మాట్లాడింది కరెక్టే అన్నట్టు మాట్లాడుతున్నాడు. క్షమాపణలు ఏ విధంగా చెప్తున్నాడంటే, అంటే నాది రైట్ అన్నా తప్పయ్యే ఉంటే నేను ఇక్కడ చనిపోతాను రక్తం కక్కుని, నాది తప్పు కాదు కానీ నేను క్షమాపణలు చెప్తున్నాను అంటున్నాడు. అంటే సో ఆలోచించండి, అంటే ఇంకా కూడా నా తప్పు కాదా అంటున్నాడు. ఇప్పుడు మూర్ఖులు చచ్చిపోరండి. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు, రేప్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను రేప్ చేయలేండి, నేను రేప్ చేసి ఇక్కడనే చచ్చిపోతా అంటారు. చచ్చిపోతారా? సావరు కదా. దేవుడు అనేవాడు ఏంటంటే ఇప్పుడు చేసిన పాపాలకు ఇప్పుడే శిక్ష విధించాడండి. అందుకే కదా కోర్టులు, న్యాయాలు, ఇవన్నీ పోలీసు వ్యవస్థ ఉన్నది. మనకు టైం ఉంటది. ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి తప్పకుండా జరుగుతుంది, తగిన శాస్త్రి. మనం అనేక మందిని చూసాం సోషల్ మీడియాలో, శ్రీరెడ్డి కానివ్వండి, లేకుంటే చాలా పోసాని కృష్ణమోహన్ కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ సినిమా ఆర్టిస్టులు ఎంతమందిని చూడండి. వాళ్ళు తప్పైందని దేవుడా మా పరిస్థితి ఇదని జైళ్ళల్లో మగ్గి ఆఖరికి ఇప్పుడు చాలా మంది ఫేమస్ గా చెప్తున్నారు, ఐబొమ్మ రవి అంటున్నారు. ఎక్కడెక్కడ నన్ను పట్టుకుంటే చూద్దామని అన్నాడు. ఏమైందండి అంటే కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు తప్పకుండా ఇండియాకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పకుండా న్యాయస్థానాల మీద అంటే న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి ఇండియా చాలా మంది కూడా న్యాయస్థానాలు నమ్ముతారు కాబట్టి తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పటివరకు ఎవరు కోర్టు కేసు కానీ కేసులు పెట్టిన దాఖలు ఎక్కడా లేవు. ఒకవేళ ఇది ఇండియాకి వస్తే ఒకవేళ మీకు కనిపిస్తే మీరు ఏం చేస్తారు? తప్పకుండా అండి అలాంటి వాడు అంటే కనిపిస్తే తప్పకుండా చెప్పులు కొట్టి ఆమె అయితే ఊరేగిస్తామండి ఇక్కడనే. ఇలాంటి వాళ్ళని ఎందుకనంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక ఓల్డ్ వీడియో చూసినట్టయితే శివాజీ అనే వ్యక్తి మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరంటే నాన్ వెజ్ పేరు చెప్పిండు. కానీ వాడేం చేసిండు, వాళ్ళ అమ్మకాల నుండి తిడుతుండు. అంటే సపోర్ట్ చేసిన వాళ్ళకే వదిలిపెడతలేడు వాడు. అంటే వాళ్ళ బుద్ధి అట్లా ఉంటది. అంటే అంతకు ముందు బెట్టింగ్ యాప్లు అప్పుడు అమ్మని తిడుతున్నారని చెప్పి చాలా ఫీల్ అయినట్టుగా అందరినీ బాగా చూసుకున్నాడు. వాడు ఏమంటారు మాయల పకీర్లు అంటాడండి, ఊసర వెళ్ళి అంటాడు. వాడు అనేక రకాలుగా నటిస్తాడు, ఏడిసినట్టు నటిస్తాడు, నవ్వినట్టు నటిస్తాడు, అన్ని రకాలుగా వాడు నటిస్తాడు. వానికి యూట్యూబ్ ఫేమస్ కానికి, వాడిని డబ్బులు రానికి, వాని రెవెన్యూ కోసం అనేక రకాలుగా నటిస్తాడు. నాన్ వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన శివాజీ గారిని తిట్టడం, చాలా దారుణంగా తిట్టడం అయితే జరిగింది. దీన్ని చూసే ఉంటారు మీరు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు నాన్ వేషన్ గారు ఎవడో నాకు తెలియదు. మనంత బోగ్గాడు లేడని చెప్పేసి అంటున్నారు. ఎవడాడు అసలు ఇంతకు మనం హైలైట్ చేసిన వాడిని మనం వేసే భిక్షతో బతుకుతున్నాడు వాడు. ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని దేశాలు కవర్ చేస్తున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు. అట్లా వాడి మాటలే చక్కగా ఉండవు.
వాడి మాటలు ఏం మాట్లాడతాడో వాడు నోట్లో ఏదో పెట్టుకున్నట్టు ఏదో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఒరే నాన్ వేష్ గా తెలంగాణకి ఇక్కడ ఇండియా గనక వస్తానంటే నీకు చెప్పులు మెడలు వేసి ఉరికిచ్చి మరీ కొడతాడు రా. ఎందుకంటే నువ్వు సీతాదేవి గురించి ఆ తర్వాత అలనాటి ద్రౌపది గురించి కూడా నువ్వు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదో వెనక ఉండి వినాయకుడు బొమ్మ దగ్గర ఉండి నేను సారీ చెప్తున్నా అంటే ఒరే గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా సరే కొట్టిన దెబ్బ క్షణంలో మర్చిపోదు అన్నమాట మా తెలుగు వాళ్ళకి, మా తెలంగాణకి, అలాగే మా ఆంధ్ర వాళ్ళకి, మా తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకి నిత్యం గుర్తుంటదిరా. ఒరే నాన్ వేష్ గా నిన్ను మాత్రం ఉట్టిగా వదిలిపెట్టారు. ఈ రోజు నీకు 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఏదో అన్ఫాలో కొట్టిండ్రు. ప్రతి ఒక్కరు కొట్టండి, వానికి 0 రావాలి. ఆ కొడుకు ఎక్కడున్నా సరే కానీ సారీ చెప్పినంత మాత్రాన మనమైతే వదిలిపెట్టొద్దు. ఆనాడు అలనాడు ధర్మరాజు కూడా నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని లాగినా కూడా కొంతమంది క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్పినా కూడా 5 పాండవులు యుద్ధం చేసి ఆమెను రక్తంతో కురులకు అంటించారు. కానీ ఇప్పుడు నిన్ను కూడా ఉరికిచ్చి కొడతారు, నీ పేగులు మెడలేసుకుంటారు, నిన్ను మాత్రం తొక్కి నరదీస్తారు కొడక. నువ్వు ఎక్కడున్నా సరే కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టారు. శివాజీ గారి మీద ఏంట్రాని వ్యాఖ్యలు, నువ్వెంత ఆయన కాలు గోటెంత కూడా సరిపోవు. గరికపాటి గురించి మాట్లాడతావా? ఆయనకు ఇచ్చే ప్రవచనాలు, ఆయనకు ఉండే ఫాలోయింగ్ నీకేదిరా గొట్టంగా నువ్వు. ఆయన ఒక వీడియో పెడితే దగ్గర కొన్ని కోట్ల మంది చూస్తారు. మన శివాజీ గారు మాట్లాడిన దానికి ఎంత మంది మహా అంటే కొందరు చిల్లరోళ్ళు ఇద్దరు మాత్రం ఆయనకు నెగిటివ్ గా మాట్లాడొచ్చు. కానీ 98% ఆయనకు పాజిటివ్ గా ఉన్నారు. ఆయన చెప్పిన దాంట్లో అక్షర సత్యం ఉంది. నీలాంటి గొట్టంగాళ్ళు, నీలాంటి దరిద్రులు, నీలాంటి పనికిమాలలో వచ్చి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఏం వరగదురా. కానీ నువ్వు ఈ రోజు నీకు అన్సబ్స్క్రైబర్స్ అవుతున్నారని చెప్పేసి సారీ గీరి అని మాట్లాడుతున్నావు. నిన్ను సారీ కాదురా కొడక, నిన్ను మాత్రం గుడ్డలు ఇప్పించి మరి బజార్ల పొంట ఉరికిచ్చి కొట్టే రోజు దగ్గరలో ఉంది. నువ్వు ఎక్కడున్నా సరే కానీ నువ్వు అమెరికాలో ఉండు, జర్మనీలో ఉండు, జపాన్లో ఉండు, ఆస్ట్రేలియాలో ఉండు. అక్కడ మా తెలుగు వాళ్ళు లేరనుకుంటున్నావా? అక్కడ మా తెలంగాణలో ఉండరనుకుంటున్నావా? మా తెలుగు రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు కదా. ఒరే దరిద్రుడా, బతుకమ్మ కానీ, బోనాలు కానీ, అమెరికాలో కానీ, లండన్లో కానీ ఇప్పటికీ కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు కూడా అక్కడ నడుస్తున్నాయి. అలాంటిది నువ్వు ఒక దేశంలో ఉండే స్త్రీల గురించి మాట్లాడావు. అది కూడా దేవతామూర్తులైనటువంటి సీతాదేవి, ఆ తర్వాత ద్రౌపది గురించి మాట్లాడావు. నిన్ను వదిలిపెడతారు అనుకున్నావా? నేను ఏ మూల నా ముళ్ళ కొడక కోసి కండలు నరికి నిన్ను కాకుల గద్దలకి అయిపోతే చూడు రా. నువ్వు ఎప్పుడైనా ఇండియాకి రానని చెప్పి కామెంట్ చేస్తావు. ఆడు ఎక్కడన్నా ఉండను భయ్యా, ఏ మూలనన్నా దాక్కొని మైల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు వీని ప్రాణం యూట్యూబర్ లో ఉంది. వీడు ఎక్కడో చోట వీడియోలు పెట్టాడా, మనోళ్ళు ఎక్కడో చోట ఉండరా? మీకు ఈ వీడియో ఎక్కడ రీచ్ అవుతుందో తెలియదు కానీ ఎక్కడ కనిపిస్తే వాడిని తొక్కి నారదీయండి కొడుకును. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఈ దరిద్రుని తొక్కి నారదీయండి. అదేవిధంగా పుచ్చకాయ ఒక పక్క కేరా దోసకాయ పెట్టేసి పుచ్చకాయ బెద్దం పెట్టి పక్కన దేవుడి ఫోటోలు కూడా పెట్టారు. దేనికి గొయ్యాలి పుచ్చకాయ కాదు, వీని అంగం కోసి కాకులకు గద్దలకు వేయాలి. కొడుకు ఏం మాట్లాడుతున్నాడు అసలు? పుచ్చకాయలతో కొలుస్తావు? పుచ్చకాయ మొక్కవాడా నువ్వు? పుచ్చకాయలాగా ఉంటది కదరా నీ మొహం. దరిద్రుడా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సిగ్గు శరం ఉండాలి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వేసిన భిక్షతో నువ్వు బతుకుతున్నావు. అన్ని తెచ్చుకొని అన్ని అక్కడ తెలుగు స్పష్టంగానే మాట్లాడడానికి రాదు, నువ్వు దీనిల గురించి మాట్లాడతావా? నీది కూడా బతుకేనా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా. వాడి పేరు ఏంటి? అన్వేష్ గాడు, నా అన్వేష్ గాడు కొడక. నాకు గనక కనిపిస్తే నేనే అంటారా నిన్ను మాత్రం ఉట్టిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాకు బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళు రక్తం కక్కుని చనిపోతారని చెప్పి చెప్తా ఉన్నాడు. వీడు పెద్ద వేదాంతి, మరి సిద్ధాంతి. వీడు చెప్పినంత మాత్రాన అందరికి అవుతుంది, అందరికి ఒరుగుతుంది. వీని బతుకు. వీడు ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చిండా? వీడు ఏమన్నా ఆకాశం నుంచి ఊరిపడ్డా? వీడు ఏమన్నా ఆకాశం నుంచి వచ్చినోడా? వీడు ఎక్కడ కనిపిస్తే అక్కడ దొక్కండి కొడుకులారా. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ కొడుకుని ఎక్కడ కనిపిస్తే అక్కడ దొక్కండి. చంపిపారేయండి అవసరం అయితే. పెద్ద ఏం లేదు, ఎన్కౌంటర్ అందరు కలిసి ఒక 10-20 మంది ఒక కాళ్ళతో వేసి తొక్కండి. తొక్కిసలాట్లో చచ్చిపోయింది అని చెప్పేసి కూడా ఒకరి అవసరం అయితే మనమే ఒక పుకారు పుట్టిద్దాం. నాన్ వేసిన సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తారు? అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, నాన్ వేసిన ఇప్పుడు నాన్ వేసిన వాడు ఒక మూర్ఖుడు, వాడు ఒక ఊసర వెళ్ళి వాని సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో గౌరవ ప్రజలారా అన్సబ్స్క్రైబ్ చేయండి. కొడుకును అన్సబ్స్క్రైబ్ చేయండి. వానికి మాత్రం ఎటువంటి ఎంకరేజ్, వాడి వీడియోస్ స్కిప్ చేసి పడేసేయండి. వాడి వీడియోకి లైకులు కొట్టకండి, వానికి కామెంట్ పెట్టకండి. వాని కామెంట్ పెడితే వాడే హైలైట్ అవుతాడు. కానీ మనం హైలైట్ చేసింది మనం కాబట్టి వాడిని ఏదైతే హైలైట్ చేస్తారో అట్లనే వాడిని 0 స్థాయికి పడిపోయేటట్టు చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.